ఇక ఇచ్చిన హామీల అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విఫలమయ్యారని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. ఇక హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న వారిపై ఇల్లందు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 6 గ్యారెంటీల అమలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పాలనలో చెప్పిన హామీలన్నీ ఎన్నో అమలు చేశామని తెలియజేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలతో అన్ని వర్గాల ప్రజలను ఏప్రిల్ 1 సాక్షిగా మోసం చేసిందని ఈ సందర్భంగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే డిప్యూటీ సీఎం బట్టి గారి మీద కేసు నమోదు చేయాలి అనేసి ఒక విన్నపము ఎస్హెచ్ఓ గారికి ఇవ్వడం జరిగింది. నేడు ప్రజలు 2023 జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనో లేదంటే ఇంకొకరినో చూసి ఓటు వేయలేదు. కేవలం 6 గ్యారెంటీలు ఏవైతే చెప్పారో ఆ 6 గ్యారెంటీలు ప్రజలకు అందిస్తారు అనేసి ప్రజలకు అవన్నీ కూడా చేరువవుతాయి అన్న నమ్మకంతో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి గెలిపించారు. కానీ నేడు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సాక్షిగా మరి ఎవరైతే హామీలు ఇచ్చారో వారే స్వయంగా మేము 6 గ్యారెంటీలను అమలు చేసే పరిస్థితిలో లేము, అమలు చేయలేము అనేసి కరాఖండిగా చెప్పడం జరిగింది. ఈరోజు విద్యార్థుల్ని, మహిళల్ని, రైతుల్ని, ప్రతి ఒక్కరిని కూడా అన్ని వర్గాల వాళ్ళని